జవహర్ నగర్లోని డంపింగ్ యార్డ్ తొలగింపుపై ఈటల రాజేందర్ అయితే మద్దతు అయితే ఇచ్చిండు. అక్కడ మురికి వాసనతోని పబ్లిక్ అయితే చాలా తక్లీఫ్ అవుతారన్నట్టు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాడుతున్న అఖిలపక్ష జేఏసీ నాయకులకు తాము పూర్తి మద్దతు ఉంటుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మంచిగానే స్పష్టం చేసుకొచ్చిండు. మరి అందరూ వచ్చి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, కానీ అసలు ముందుకు పోతలేదు ముచ్చట. బుధవారం స్థానికులు జేఏసీ ప్రతినిధులు ఆయనతోని భేటీ అయ్యారు. గత 20 ఏళ్లుగా చెత్త కుప్పల మధ్యనే నరకం అనుభవిస్తున్నామని, డంపింగ్ యార్డు తరలింపుకు ప్రభుత్వం సహకరించేలా ఒత్తిడి తీసుకురావాలని మంచిగానే కోరిర్రు. ఎందుకంటే గతంలో డంపింగ్ యార్డ్లో మస్తుగా చెత్త ఉంటుంది. ఆ చెత్త మొత్తము తొలగిస్తా అని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా దాని మీద మంచిగా ప్రక్షాళన చేస్తలేరు. మరి డంపింగ్ యార్డ్తోని ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా వాసనతోని మస్తుగానే ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందన్నట్టు. మరి దీని మీద ఒక అధ్యయనం చేసి ఖచ్చితంగా అక్కడ నుంచి డంపింగ్ యార్డ్ అనేది తొలగించాలని గట్టిగానే జేఏసీ నాయకులు అయితే పట్టుకున్నారు. ఇప్పుడు ఆ ముచ్చట ముందడికి పోతుందా, లేకపోతే ఏడేసిన గొంగడి ఆన్నే అన్నట్టు సామెత ఉంది కదా, గట్నే పడి ఉంటుందా, ఏం అర్థం కాని పరిస్థితి. నాయకులంతా ఎలక్షన్లు వచ్చినాయి అంటే మాటిస్తారు, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ మాట మీద నిలబడరు. ఇక కొత్త ముచ్చట కాదు కదా.